అమెరికాలో చుట్టాలు బంధువులను చూడటానికి వెళ్లినప్పుడు అక్కడి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రేమగా పచ్చళ్ళు, స్వీట్స్ లేదా ఇతర తినుబండారాలను పంపిస్తూ ఉంటాం. ఇకపై అగ్రరాజ్యంలో ఉన్న మీ వారికి వాటిని పంపించకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ పచ్చళ్ళు కన్ను వాటిపై పడింది, స్వీట్స్ పైన పడింది. అటు హార్వర్డ్ యూనివర్సిటీని సైతం ఫినిష్ చేసే వరకు ట్రంప్ నిద్రపోయేలా లేరు. అమెరికా సుంకాల విధానంలో డిమినిమస్ అనే నియమం ఉంది. అంటే $800 కన్నా తక్కువ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటే దానిపై ట్యాక్స్ ఉండదు. అమెరికాకు వచ్చే చిన్న చిన్న పార్సల్స్ వస్తువులను అధికారులు పట్టించుకోరు. దీన్ని డిమినిమస్ మినహాయింపు అంటారు. చైనా వస్తువులపై దీన్ని మే 2వ తేదీ నుంచి ఉపసంహరించారు ట్రంప్. ఇప్పుడు భారత్ వస్తువులను డిమినిమస్ రూల్ నుంచి మినహాయించి ట్యాక్సులు వేయాలనుకుంటున్నారు ట్రంప్. అంటే ఇకపై అమెరికాకు పార్సల్ పంపిస్తే టారిఫ్ కట్టాల్సిందేనన్నమాట. ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తిగతంగా భారత్ నుంచి తెప్పించుకునే చిన్న చిన్న ఉత్పత్తులపై కూడా సుంకాలు విధించేందుకు నిఘా పెడుతోంది. సోషల్ మీడియా లేదా బంధుమిత్రుల ద్వారా వస్తువులు తెప్పించుకునే భారతీయులపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశంతో ముందడుగు వేసింది. డబ్బు వసూలు చేసే ఏ చిన్న అవకాశాన్ని ట్రంప్ వదిలిపెట్టడం లేదు. భారత్ నుంచి పచ్చళ్లు వంటి వాటిని తెచ్చుకుంటే వాటి మీద కూడా సుంకాలు విధించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇండియా నుంచి ఎవరైనా స్నేహితులో, బంధువులో అమెరికా వస్తుంటే ఫలానా వస్తువులు కొని తీసుకురావాల్సిందిగా అమెరికాలో ఉన్న భారతీయులు పురమాయిస్తూ ఉంటారు. వ్యక్తిగత స్థాయిలో ఈ విధంగా తెప్పించుకునే ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వానికి సుంకాలు చెల్లించడం వంటిదేమీ ఇప్పటి వరకు లేదు. దశాబ్దాలుగా ఇలాగే నడుస్తోంది. కానీ ట్రంప్ 2.0లో అన్ని తారుమారవుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలపై కూడా అమెరికా ప్రభుత్వం తాజాగా దృష్టి సారిస్తోంది. వ్యక్తుల ద్వారా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇక మీదట నిఘా పెట్టనున్నారు. వీటి మీద కూడా సుంకాలు వసూలు చేసి ఖజానా నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుంకం చెల్లించకపోతే భారీ జరిమానాలు విధించి ఇలాంటి మార్గాలను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. భారత్ లో మాదిరిగానే అమెరికాలో కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ నే వ్యాపార వేదికలుగా మార్చుకొని అనేక మంది విక్రయాలు జరుపుతున్నారు. వీరిలో పలువురు తెలుగు వాళ్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇండియా నుంచి వివిధ ఉత్పత్తులను కొరియర్ ద్వారా తెప్పించుకొని అమెరికాలో అమ్మేస్తుంటారు. వీరు సాధారణంగా పన్నులు చెల్లించడం అంటూ ఉండదు. చేసేది చిన్న చిన్న వ్యాపారమే కదా అని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇంకొందరు యాప్ల ద్వారా కూడా ఈ తరహా వ్యాపారాలు చేస్తున్నారు. భారత్ నుంచి ఏవైనా ఉత్పత్తులను, వస్తువులను తెప్పించుకోవాలనుకున్న వాళ్లు ఈ యాప్లలో రిజిస్టర్ చేసుకుంటారు. యాప్ నిర్వాహకులు ఇండియాలో వాటిని కొనుగోలు చేసి కొరియర్ ద్వారా తెప్పించి అందజేస్తారు. ఈ తరహా వ్యాపారంలో కూడా యుఎస్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడం జరగదు. వీరందరి మీద ఇప్పుడు ట్రంప్ సర్కార్ నజర్ పడింది. విక్రయించే వారితో పాటు కొనుగోలుదారుల మీద కూడా సుంకాలు విధించాలని భావిస్తున్నారు. దీంట్లో భాగంగా భారత్ లోని రిటైలర్ నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తులు తెప్పించుకుంటున్న షిప్మెంట్లను అధికార వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు పలువురికి భారీ జరిమానాలు, న్యాయపరమైన చర్యలకు సంబంధించి నోటీసులు పంపుతున్నాయి. ఇదంతా చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి సంబంధించింది కాగా, వ్యక్తిగత స్థాయిలో బంధుమిత్రులు అమెరికాకు వస్తుంటే వారి ద్వారా పచ్చళ్లు, తినుబండారాలు, దుస్తులు, బంగారు నగలు వంటివి తెప్పించుకుంటే ఏమిటి పరిస్థితి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిన్న చిన్న స్వీట్ ప్యాకెట్స్ మీద, పత్రాల మీద పన్నేటువంటి చాలా పరిహాసాస్పదం. ఇది ఎలా కనపడుతుందంటే శ్రీశ్రీ అన్నట్లుగా కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల కాదేది కవిత కనర్హం అన్నాడు. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు ట్రంప్ తీరు ఏది అది స్వీట్ కావచ్చు, లేకపోతే పచ్చడి కావచ్చు, ఏది పన్నుకి అనర్హం కాదు అని చెప్పి ఈ విధంగా వ్యవహార శైలి ఉంది. చాలా దారుణమైనటువంటి పద్ధతి ఇది. మామూలుగా పర్సనల్ వాడకానికి తీసుకెళ్లే వస్తువుల్ని ఎవరు పన్ను మీద భారం వేయరు. కానీ ఎవరికైనా అక్కడ తన దేశంలో ఉంటున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇన్కన్వీనియన్స్, ఒక రకమైనటువంటి అక్కడ ఉండటాన్ని కష్టంగా మార్చడం, ఉండలేని స్థలాన్ని తేవటం అనేది ప్రధాన లక్ష్యంగా కనపడుతుంది పన్నులు వేయటంలో. తమ దేశం ఫుడ్ అటాచ్మెంట్ ఎక్కువ. కొన్ని దేశాల వాళ్ళు అలా ఉండరు. నేను గమనించిన దానిలో ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అమెరికా లాంటి దేశాల నుంచి కానీ, బ్రిటన్ లాంటి దేశాల నుంచి కానీ భారతదేశంలో పర్యాటక దీనికి వచ్చినా, ఏదైనా పని మీద వచ్చినా వాళ్ళు అక్కడి నుంచి ఆహారం తెచ్చుకోరు. ఇక్కడే వీటితోనే అడ్జస్ట్ అవుతారు. లోకల్ ఫుడ్ చూడాలనుకుంటారు, తినాలనుకుంటారు, లోకల్ ఫుడ్ తెలుసుకోవాలనుకుంటారు వాళ్ళు.
అటు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ పైన ట్రంప్ దాడిని తీవ్రతరం చేశారు. ఆ యూనివర్సిటీ పన్ను మినహాయింపు హోదాను తొలగిస్తానని హెచ్చరించారు. ఇప్పటికే యూనివర్సిటీల వ్యవహారాల్లో ట్రంప్ జోక్యాన్ని ఈశాన్య అమెరికాలోని 8 ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన ఐవీ లీగ్ స్కూల్ ఖండించింది. ఐవీ లీగ్ స్కూల్స్ కు పన్ను రహిత స్థితిని మార్చేస్తారని ట్రంప్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాత తాజా హెచ్చరిక వెల్లడించింది. ట్రంప్ తాజా ప్రకటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్యాంపస్ విధానాల్లో సంస్కరణలు చేపట్టేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ నిరాకరించడమే ట్రంప్ ఆగ్రహానికి కారణం. Because I think Harvard's a disgrace. I think what they did was a disgrace. They're obviously anti-Semitic. Tax-exempt status, I mean, it's a privilege. It's really a privilege. And it's been abused by a lot more than Harvard, too. By a lot more than Harvard. So we'll see how that all works. Because I think Harvard's a disgrace. I think what they did was a disgrace. They're obviously anti-Semitic. And all of a sudden they're starting to behave. But when you see what they were saying, what they were doing, when you see the way they took care of events, when you watch that woman, that horrendous president that ruined the image of Harvard, maybe permanently. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన ఫెడరల్ నిధులను ట్రంప్ నిలిపివేశారు. $2.2 బిలియన్ నిధులను స్తంభింపజేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలు, సిలబస్ ను మార్చాలంటూ వైట్ హౌస్ ఆదేశించినా హార్వర్డ్ యూనివర్సిటీ పట్టించుకోకపోవడంతో ట్రంప్ కక్షగట్టినట్లు ప్రవర్తిస్తున్నారు.